ప్రభు అయిన యేసుక్రీస్తు నామానికి మహిమ ఘనత ప్రభావం కలుగునుగాక. క్రీస్తునందు మిక్కిలి ప్రియమైన విమోచన స్వరం అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని పిల్లలైన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. క్రీస్తునందు మిక్కిలి ప్రియమైన వారలారా, ఈ దినాన దేవుని వాక్యంలో నుండి కొద్ది మాటలు మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో మనం గుర్తు చేసుకుంటే రాజుల 2వ గ్రంథము 2వ అధ్యాయంలో 19వ వచనం నుండి మనం చదువుకుంటే చూడండి, అంతటా ఆ పట్టణపు వారు, ఈ పట్టణము ఉన్న చోటు రమ్యమైనదని మా ఏలినవాడవైన నీకు కనబడుచున్నది, కానీ నీళ్లు మంచివి కాదు, అందుచేత భూమియు నిస్సారమై ఉన్నదని ఎలీషాతో అనగా, అతడు క్రొత్త పాత్రలో ఉప్పు వేసి నా యొద్దకు తీసుకొని రండని వారితో చెప్పెను. వారు దాన్ని తీసుకొని రాగా అతడు ఆ నీటి ఊట యొద్దకు పోయి అందులో ఉప్పు వేసి, యెహోవా సెలవిచ్చున్నది ఏమనగా, ఈ నీటిని నేను బాగు చేసి ఉన్నాను గనుక ఇక దీని వలన మరణము కలుగకపోవును, భూమియు నిస్సారముగా ఉండదు అనెను. కాబట్టి నేటి వరకు ఎలీషా చెప్పిన మాట చొప్పున ఆ నీరు మంచిదై ఉన్నది. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభునందు మిక్కిలి ప్రియమైన వారలారా, ఈ దినాన పరిశుద్ధ గ్రంథంలో కొద్ది మాటలు మనం జ్ఞాపకానికి తెచ్చుకుందాం. దేవుని వాక్యంలో మనం చదువుకున్న మాటను గుర్తు చేసుకుంటే, దైవజనుడు ఎలీషా దినాలలో జరిగిన సంఘటన ఇందులో మనకి జ్ఞాపకానికి తీసుకురాబడుతుంది. దైవజనుడు ఎలీషా భక్తుడు యెరికో ప్రాంతానికి వచ్చినప్పుడు అక్కడ ఉన్నవాళ్ళు కొంతమంది ఆయన దగ్గరికి వచ్చి ఆయనతో వారి బాధంతో చెప్పుకుంటూ అంటున్నారు, నాయనా దైవజనుడా, ఇదిగో ఈ పట్టణం చాలా రమ్యమైంది, అందమైనది, కానీ ఇందులో ఉన్న బోటలు ఉన్నాయే, వీటి వలన జనులు మరణం అవుతున్నారు, వీటి వలన మరణం వస్తుంది, బ్రతకటం కష్టమైపోతుంది. పట్టణం ఉన్న చోటు రమ్యమైనదే కానీ ఈ ఓటలు అనేక మంది ప్రాణాలను తీసేస్తున్నాయా? చూడటానికి అందంగా కనపడుతుంది, చూడటానికి చాలా రమ్యంగా కనపడుతుంది, కానీ దీని పరిస్థితులు ఎట్లా ఉన్నాయని అంటే మరణాన్ని తీసుకొచ్చి పెడుతుందయ్యా అని అంటున్నాడు. క్రీస్తునందు మిక్కిలి ప్రియమైన వారలారా, చూడటానికి అందమైందే, చూడటానికి చాలా రమ్యమైనదిగానే కనపడుతుంది, కానీ అక్కడ నుండి ఉబికే ఓటలు, దాని యొక్క జీవధారలు అనేక మంది ప్రాణాలని బలిగొంటూ ఉన్నది. అయితే అలాంటి మరణకరమైన అనుభవాలు కలిగిన ఆ ఊరు వదిలిపెట్టి అక్కడికి వెళ్ళట్లేదు, కానీ దేవుని సేవకుని మాట విన్నప్పుడు, దైవజనుడు చెప్పిన పని చేసినప్పుడు జరిగిన ఒక అద్భుతం ఏంటో తెలుసండి. ఆ ఓటలు మంచినీళ్లుగా మారిపోయినవి, ప్రాణం తీసేవి, ప్రాణం పోసేవిగా మారిపోయినవి. అనేక మందిని ప్రాణాలను హతం చేసే ఆ ఓటలు కాస్త ఇప్పుడు ప్రాణం పోసే ఓటలుగా మారిపోయినవి. కారణం ఏంటో తెలుసా? దైవజనుడి దగ్గరికి వచ్చి ఆ పట్టణస్థులు మొరపెట్టుకున్నారు. రెండవది, దైవజనుడు చెప్పిన మాటకి వారు విధేయత చూపారు. మూడవది, క్రొత్త పాత్రలో ఉప్పు వేసి తెమ్మన్నప్పుడు ఆ పాత్రలో ఉప్పు వేసి తీసుకొచ్చినప్పుడు ఆ ఓటలలో కలిపినప్పుడు దానిలో ప్రాణం తీసే పరిస్థితులన్నీ ప్రాణం పోసేవిగా మారిపోయినవి. దేవుని జనాంగమా, ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథం మన జ్ఞాపకం చేస్తున్న ఒక విలువైన మాట ఏంటనంటే, లోకంలో ఉన్న మానవులమైన మనం అందరం ఈ యెరికో పట్టణానికి సాదృశ్యంగా ఉన్నాము. యెరికో పట్టణం చూడటానికి చాలా రమ్యమైనది. యెరికో అనే మాటకు అర్థం ఏంటనంటే సువాసన అని అర్థం. అంతేకాదు యెరికో పట్టణానికి ఇంకొక ప్రత్యేకత ఏంటనంటే ఆ పరిస్థితులన్నీ కూడా సువాసన అనే అర్థం ఇస్తుంది, కానీ అందులో నుంచి మరణపు వాసన వస్తుంది. పేరు మంచిదే, కానీ పేరుకు తగిన పరిస్థితులు అందులో లేవే. ఇదిగో ఈ సమయంలో ఈ మాటలు ఆలకిస్తున్నావే ప్రియా దేవుని జనాంగమా, వయసులో పెద్దలైన నా తల్లి తండ్రి, సోదరుడా సోదరి, ఈ దినాన నీ పేరు మంచిదేనండి, నీకు పెట్టబడిన నామధేయం మంచిదేనండి, కానీ పేరుకు తగిన బ్రతుకు మనం బ్రతుకుతున్నామా? పేరుకు తగిన జీవితం మనం జీవించగలుగుతున్నామా? ఈ దినాన దేవుని వాక్యం అదే అంటుంది. ఒక అద్భుతమైన మాట చెబుతుంది. మన యొక్క చేష్టల ద్వారా, మనలో నుంచి ఊరే ఓటల ద్వారా, మన క్రియల
క్రియల ద్వారా మానవులమైన మనందరం చూడటానికి సౌందర్యంగా కనపడుతున్నాం, రమ్యంగా కనపడుతున్నాం. ఎత్తు, ఆకారం, కంటి చూపు, కాలు, నడక, చేతులు, చేష్టలు అన్నీ కూడా చూడటానికి చాలా రమ్యంగా ఉంటాయి. కానీ దానిలో నుంచి ఊరే ఓటలున్నాయే, అంతరంగంలో నుంచి బయటకు వస్తున్న తలంపులున్నాయే, ఆ పరిస్థితులు ఎట్లాగనున్నాయి అని అంటే మరణానికి దారి తీసేవిగా ఉన్నాయి. ఎరుకలో ఉన్న కొన్ని ఆ గుణాలను మనం జ్ఞాపకం చేసుకుంటే అక్కడున్న పట్టణం అయితే రమ్యంగా కనపడుతుంది, కానీ దానిలో నుంచి ఊరే ఓటలు మాత్రం ప్రాణాలను తీస్తున్నాయంట. దేవుని జనాంగమా, ఇది నానా మన జీవితంలో మనం కూడా చూడటానికి చాలా అందంగా రమ్యంగా కనపడుతున్నాం, కానీ మనలో నుంచి ఊరుతున్న ఓటలు, పాపపు చేష్టలు, పాపపు ఈచ్ఛలు, పాపపు పరిస్థితులన్నిటి ద్వారా మనందరిలో నుండి ఆ మరణపు అనుభవాలు బయటికి పెళ్ళుబుగుతూ ఉన్నాయి. అందుకని రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనంలో అంటాడు, ఏ భేదమును లేదు, మనుషులందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు. పాపం వలన వచ్చే జీతం ఆజ్ఞాతిక్రమమే పాపం, పాపం వలన వచ్చే జీతం మరణం. ఈ శరీర జీవితం, ఈ బ్రతుకనే ఈ ఎరుకో పట్టణం, ఈ ఎరుకోలకి సాదృశ్యంగా ఉన్న మీ జీవితం, మన జీవితం చూడటానికి రమ్యంగా ఉన్నది, కానీ 70 ఏళ్ల తర్వాత, 80 ఏళ్ల తర్వాత, లేదా నిండు 100 ఏళ్ళు అనుకుంటున్నావే, 100 ఏళ్ల తర్వాత నువ్వు తనువు చాలించావనుకో, తనువు చాలించిన తర్వాత, ఈ జీవితం ముగించిన తర్వాత మీ ఆత్మ ఎక్కడికి వెళుతుంది? నరకంలో నుంచి తప్పించుకోవాలనంటే మరణపు అనుభవాలలో నుండి జీవంలోనికి మనం ప్రవేశించాలి అని అంటే ఈరోజు దేవుని వాక్యం మనకు చెప్పే మాట ఏంటో తెలుసా? క్రొత్త పాత్రగా మనం మారాలి, మార్పు చెందిన వారిగా ఉండాలి. శ్రేష్టమైన దేవుని వాక్యం మన హృదయంలో ఉండేటట్టుగా మనం చూసుకోవాలి. ఏమండి, మనుషులు చూడటానికి రమ్యంగా కనపడతారు, వీళ్ళల్లో ఎన్ని రకాల వాళ్ళు ఉంటామో తెలుసండి. బైబిల్ గ్రంథంలో జ్ఞాపకం చేసుకుంటే ఈ ఎరుకో పట్టణం గురించి మనం గుర్తు చేసుకున్నప్పుడు లూకా సువార్త 18వ అధ్యాయము 34-35 వచనాలలో చూస్తే ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వారండి ఈ లోకంలో రక్తమాంసములతో సశరీరునిగా ఉన్న దినాలు. ఆ దినాలలో ఆయన ఒక రోజున ఎరుకో పట్టణము గుండా ప్రయాణం చేస్తూ ఉంటే ఆ త్రోవ ప్రక్కన ఉన్నవారు, గురుడివారు ఆయనను కేకలు వేస్తూ అంటున్నారు, దావీదు కుమారుడా మమ్మను కరుణించుమని కేకలు వేస్తున్నారు. ఎరుకో పట్టణంలో ఎవరున్నారో తెలుసండి? అంధులు ఉన్నారు, గురుడివారు ఉన్నారు. ఓ ఇదనాన్న దేవుని వాక్యంలో మనం కూడా జ్ఞాపకం చేసుకుంటే ఆ పట్టణం రమ్యమైనదే, ఆ పట్టణం సువాసన అనే భావం ఇచ్చే అర్థం కలిగిందే, కానీ దానిలో నుంచి మరణపు వాసన బయటకు వస్తుంది, మరణపు అనుభవాలు బయటకు వస్తున్నాయి. ఇప్పుడు ఆ మరణపు వాసన కాస్త జీవపు వాసనగా మార్చబడాలి. ఆ పట్టణంలో ఇంకెవరున్నారు అని అంటే ఎరుకో పట్టణంలో అంధులు ఉన్నారు, గుడ్డివారు ఉన్నారు. అందుకనే దేవుని వాక్యంలో అపోస్తలుడైన పౌలు భక్తుడు గుర్తు చేస్తూ అంటాడు, కొరింథీ సంఘానికి ఉత్తరం రాస్తూ 2వ ఉత్తరంలో 4వ అధ్యాయము 4వ వచనంలో అంటాడు, ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి యొక్క మనోనేతరాలకి సువార్త ప్రకాశం తెలియకుండానట్లుగా వారికి గుడ్డితనం కలుగు చేసింది అని అంటున్నాడు. వాక్యం వింటున్నాం, సువార్తను వింటున్నాం, కానీ మన మతం కాదని అంటున్నాం. మతం అనే రంగు దానికి బులుగుతున్నాం. మన కులానికి సంబంధించింది కాదంటున్నాం, కులానికి సంబంధించిన రంగు దానికి పులిమేస్తున్నాం. ఒక అంధత్వంలోనికి వెళ్ళిపోతున్నాం. యేసు ప్రభువేమో మనుషుల జీవితాలను మార్చాడు, మనుషుల యొక్క వైఖరిని మార్చాడు, మనుషులు పరివర్తన కలిగించాడు. కానీ ఈ రోజుల్లో అనేక మంది అంధులుగా ఉండి అయా యేసుక్రీస్తు సువార్తను వింటే జీవితం మారుతుంది, బ్రతుకు మారుతుంది, ఆధ్యాత్మికమైన ఉల్లాసంతో పాటుగా పరివర్తనతో పాటుగా మన ఆత్మలు పున్నామ నరకం నుండి తప్పించుకొని నిత్య జీవాన్ని పొందుకోవటానికి ఇది ఒక మంచి మార్గం అయ్యానంటే అనేక మంది కన్నులకి ఈ మహిమాయుక్తమైన పరిస్థితులు అర్థం కావట్లేదండి, భ్రమలోకి వెళ్ళిపోతున్నారండి. అయ్యో దేవుని వాక్యం అందుకే అంటుంది, ఎరుకో పట్టణంలో సువార్తను విని కూడా దాని వెలుగుని, దాని ప్రకాశమానమును, దాని సారమును అర్థం
అర్థం చేసుకోకుండా ఆధ్యాత్మికమైన గురుడితనంలో ఉన్నవారు ఉన్నారు. ఈరోజు నీ జీవితం ఎలాగునుంది? దేవుని వాక్యం వింటున్నావు, ప్రభు మాటలు వింటున్నావు, కానీ యేసుక్రీస్తు ప్రభువారు నీ పాపముల కొరకు లోకంలోని కరుదించాడని నమ్ముతున్నావా? యేసు ప్రభువారు పరిశుద్ధముగా జీవించి ఏ పాపము లేనివానిగా బ్రతికి సిలువలో తన ప్రాణాన్ని పణముగా పెట్టి యవ్వన కాలపు తన రక్తాన్ని ధారలుగా నీ కొరకు నా కొరకు చిందించి మనందరి పాపాలకు ప్రాయశ్చిత్తం చేసిన దేవుడని నువ్వు నమ్ముతున్నావా? ఆయన సమాధి చేయబడి 3వ దినాన పునరుద్ధానుడై లేచినట్లుగా తన యందు విశ్వాసం ఉంచి రాక కంటే ముందు మృతి పొందిన వారిని పునరుద్ధానంలో లేపుతాడు, పాలిభాగం ఇస్తాడని మనం నమ్ముతున్నామా? నమ్మితే దేవుని సన్నిధిలో అంధత్వం నుంచి బయటకు వచ్చినట్లు వాక్యం అంటుంది. అందుకే ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి యొక్క మనోనేత్రాలకి, నమ్మని వాళ్ళ యొక్క మనోనేత్రాలకి, అపనమ్మకంలో ఉన్న వారికి గురుడితనాన్ని కలుగు చేస్తుంది. పట్టణం మంచిదే, చాలా రమ్యంగా కనపడిద్ది, నీతి కలిగిన వాళ్ళు అనుకుంటారు, ఎవరిని బాధ పెట్టరు, ఎవరిని ఇబ్బంది పెట్టరు, కానీ అంధత్వంలో ఉండిపోతున్నారు. యేసు ఒక కులానికి దేవుడు అంటున్నాడు, ఆయన ఒక మతాధిపతి అని అంటున్నారు, కానీ దేవుని వాక్యంలో ఉన్న సారాంశం ఏంటందని అంటే మనిషి జీవితాన్ని మార్చేవాడు, పరివర్తన కలుగు చేసేవాడు. ఏమండి, ఈ రోజున అనేక మంది యేసు ప్రభువుని గురించి కొంతమంది ఏమనుకుంటారని అంటే ఆయన అద్భుతాలు స్వస్థతలు చేసే దేవుడే, ఇంకొంతమంది ఏమనుకుంటారంటే ఆయన అసాధ్యమైన వాటిని సుసాధ్యంగా చేసేవాళ్ళు అనుకుంటున్నారు. మరికొంతమంది ఏమనుకుంటున్నారు అని అంటే ఆయన ఏదో కొంతవరకే కొన్ని పరిస్థితులలో విప్లవాత్మకమైన వారిగా ఉన్నారు అని అనుకునేవారిగా ఉన్నారు. ఈ దినాన బైబిల్ గ్రంథం మనకు చెప్పే మాట ఏంటో తెలుసా? దేవుని వాక్యం మనం గుర్తు చేసే ఓ శ్రేష్టమైన విషయం ఏంటో తెలుసా? మనమేంటి యేసు ప్రభు దగ్గరికి వస్తే మన పాపాలకు ప్రాయశ్చిత్తం చేసి పరలోకానికి వెళ్ళటానికి మార్గాన్ని సుగమం చేసే దేవుడని మనం నమ్మాలి. అప్పుడు ఆధ్యాత్మికమైన గురుడితనంలో నుంచి మనం బయటపడతాము. అందుకని వాక్యంలో మనం చూసినప్పుడు ఆ యెరికో పట్టణంలో అంధులు ఉన్నారు, గురుడివారు ఉన్నారు. నీ జీవితంలో, నీ బ్రతుకులో సత్య సువార్త వెలుగును గ్రహించలేకపోతున్నావా? యేసయ్య నీ కోసం సిలువలో శ్రమ పడ్డా ఆ త్యాగశీలి యొక్క త్యాగాన్ని తలంచుకోలేకపోతున్నావా? కొద్ది రోజులు తలంచుకొని విడిచిపెడుతున్నావా? 40 రోజుల తర్వాత మళ్ళీ ఆయనను మర్చిపోతున్నావా? లేదండి, దేవుని సన్నిధిలో ప్రభువుకు మన జీవితాలను అప్పగించుకోవాలి, ప్రభువుకు మన హృదయాలను సమర్పించుకోవాలి. రెండవది, ఆ యెరికో పట్టణంలో ఎవరున్నారు అని అంటే లూకా సువార్త 19వ అధ్యాయంలో జ్ఞాపకం చేసుకుంటే యేసుక్రీస్తు ప్రభువారు ఆ మార్గం గుండా వస్తున్నాడని ఎరిగి సుంకపు గుత్తదారుడయ్యున్న జక్కయ్య అని ఆయన ఆ త్రోవలోనికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వస్తున్నారని ఎరిగి ఆయన ఏం చేస్తాడనంటే మేడి చెట్టు ఎక్కి కూర్చుంటాడు. ఎందుకని మేడి చెట్టు ఎక్కాడు అని అంటే వాక్యంలో వ్రాయబడిన కారణం ఏంటో తెలుసా? అతడు పొట్టివాడైనందున. కానీ నేనేమనుకుంటానో తెలుసా? ఆయన పొట్టివాడైతే ఆయన చుట్టూ గుంపులుగా జనం ఉంటారు కాబట్టి ఆయనను చూడటానికి పొట్టివాడు గనుక చూపుకి అందకపోవచ్చు. కానీ ఎంత పొట్టివాడైనా కొంచెం దూరంగా వెళితే గుంపులో ఉన్న ప్రభువు కనపడతాడుగా. కానీ అక్కడ ఉన్న అంతరార్థం ఏంటనంటే ఆయనను గూర్చి విన్నాడు, విన్న తర్వాత ఆయనను చూడాలని ఆశ పుట్టింది, కోరిక పుట్టింది. ఎందుకని? ఏమని విన్నాడు ఆయన గురించి? ఇదిగో నజరేతు వాడనబడిన యేసు యవ్వన కాలములో, పడుచు వయసులో ఆయన అసాధారణమైన కార్యాలు చేస్తున్నాడు, చనిపోయిన వాళ్ళని లేపుతున్నాడు. ఆయన ఎదుటికి ఎవరన్నా వస్తే జరిగిన సంగతులు, జరగబోయే సంగతులు, జరిగిపోయిన సంగతులు, భూత వర్తమాన భవిష్యత్ కాలం కూలంకుషంగా చెప్పేస్తున్నాడు. ఇవన్నీ కూడా సాక్ష్యాలుగా విన్నాడు. ఇప్పుడు నేను ఆయన ఎదుటికి వెళితే, అబ్బాయి నీ పేరు జక్కయ్య, నువ్వు అన్యాయంగా అక్రమంగా పన్నులు వసూలు చేశావు, కానీ ఎవరికి తెలియదు ఆ విషయం. కొన్నేమో నీ సొంత ఖాతాలోకి వేసుకున్నావు, ఇంకొన్నేమో ప్రభుత్వానికి చెల్లించాల్సిన ప్రభుత్వ ఖజానాకి వేశావు. వీళ్ళందరేమో నువ్వు న్యాయంగా ఉద్యోగం చేసుకుంటున్నావు అనుకుంటున్నారు, కానీ నువ్వు అన్యాయంగా అక్రమంగా దాచి దోచుకున్నవన్నీ కూడా వీళ్ళకి తెలియదు. ఇప్పుడు ఆ విషయం నేను ఆయన ఎదుటికి వెళ్ళాను అనుకో, ఆయన సంగతి అంతా చెబుతాడు. సంగతి అంతా చెబితే నా పాపిష్టి జీవితం బయటపడిద్ది, నా తప్పిదాలు బయటకు వస్తాయి, నా
అపరాధం ఏంటో జనులకు తెలిసిద్ది. ఇప్పుడు నేను ఆ తప్పు చేశాను గనుక ధర్మశాస్త్ర పద్ధతి ప్రకారం ఇలాంటి తప్పు చేసిన నన్ను, అన్యాయం చేసిన నన్ను, చోరునిగా దోచుకున్న నన్ను, అక్రమం చేసిన నన్ను రాళ్ళు తీసుకొని కొట్టి చంపాలి. నేను ఆయనను చూడాలి కానీ ఆయనకు నేను కనపడకూడదు. కనపడితే నా ప్రాణం మీదికి వస్తుంది. ఎంత ఘోరమైన మాట అండి. ఇదే నా దేవుని వాక్యం అదే అంటుంది. చాలామంది యేసు ప్రభువుని ఇష్టపడతారు కానీ ఆయన ఎదుటికి రారు. ఎందుకని రారు అని అంటే, అమ్మో ఇవన్నీ వదులుకోవాలేమో, ఈ పరిస్థితుల్లో మార్పు రావాలేమో, ఈ చేష్టలు మానుకోవాలేమో. ఎరికో పట్టణం చూడటానికి చాలా మంచిదిగా కనపడుతుంది కానీ దానిలో నుంచి ఊరే ఓటలు మాత్రం ప్రాణాంతకమైనవండి, ప్రాణాలను తీస్తుందండి. మనం కూడా చాలా బాగా కనపడతామండి. మనలో ఊరే ఓటలు అవిశ్వాసం అనే అంధత్వం కలిగిన ఓటలండి. మనలో ఊరే ఓటలు ఎలాంటివి అనంటే, అన్యాయంగా అక్రమంగా పన్నులు వసూలు చేసిన జక్కయ్య కూడా అదుగో ఎరుకో పట్టణంలోనే నివాసం చేస్తున్నాడు. దేవుని మాటలు వింటున్న దైవ జనాంగమా, దినాలు చెడ్డవేండి, రాకడ బహు సమీపంగా ఉన్నదండి. ప్రపంచ వినాశనపు సూచనలు జరుగుతున్నాయి, కరువులు వస్తున్నాయి, భూకంపాలు కలుగుతున్నాయి. మొన్న టర్కీలో భూకంప సంఘటన చూసి కాస్త కొద్ది రోజులు వణికిపోయాం, భయపడ్డాం, ఏదో వినయ మనస్కులమై ప్రార్థన చేశాం. మరలా యథారాజ తథా ప్రజ అన్నట్టుగా పాపిష్టి జీవితంలో మనం కొనసాగుతున్నాం. దయచేసి గమనించండి. మార్పు చెందాలండి. యేసును వద్దకు రావాలండి. ఆయన ఎదుటికి మనం రావాలండి. సొంకపు గుత్తదారుడై ఉన్న జక్కయ్య ఎరుకో పట్టణంలోనే ఉన్నాడు. ఆ ఎరుకోలో అన్యాయం అనేది ఉంది, అక్రమం అనేది ఉంది, బలాత్కారం అనేది ఉంది, మోసం అనేది ఉంది. ఇది నీ జీవితంలో ఇలాంటి అనుభవాలు ఉన్నాయిగా, ఇలాంటి పరిస్థితులు ఉన్నాయిగా. దయచేసి కొంచెం ఆలోచన చేయవా? ఈ పరిస్థితులతో మనం తనువు చాలించితే మన ఆత్మ నిత్య నరకానికి వెళ్ళిపోద్ది. ఆ నిత్య నరకం అనే రెండవ మరణం నుండి మనం తప్పించుకోవాలి అని అంటే దైవజనులు చెప్పిన మాట ప్రకారం ఎరుకో పట్టణస్థులు ఎలాగునైతే నడుచుకున్నారో అలాగున నీవు నేను కూడా నడుచుకోవాలి. దేవుని వాక్యంలో చూస్తున్నాం. ఎరుకో పట్టణంలో గురుడివారు ఉన్నారు. ఎరుకో పట్టణంలో అన్యాయము అక్రమం చేసే జక్కయ్య నివాసం చేశాడు. మరొక్క మాట మీకు జ్ఞాపకం చేస్తాను. ఈ ఎరుకో పట్టణంలో ఇంకెవరున్నారో తెలుసండి? మనందరికీ తెలిసిన సంఘటన యెహోషువ గ్రంథం 6వ అధ్యాయంలో 25వ వచనంలో జ్ఞాపకం చేసుకుంటే రాహాబు అనే ఒక వేశ్యను గురించి జ్ఞాపకం చేస్తాడు. రాహాబు అనే ఆమె ఆ వేసే కానీ ఆ ఎరుకో పట్టణంలో ఉన్నదే కానీ ఆమె జీవితం ఎరుకో నాశనమైనప్పుడు ఆ నాశన కూపంలో ఆమె నాశనం కాకుండా ఆమెయే కాకుండా ఆమె ఇంటి వారిని కూడా కాపాడుకున్నదండి. కారణం ఏంటో తెలుసా? ఆమె వేసే కానీ దేవుని వాక్యాన్ని విన్నది. వేగులు వారు చెప్పుచున్న దేవుని మాటలు ఆలకించింది. ఆ పూటకోళ్ళవాని ఇల్లు నడుపుకుంటున్న ఆమె దగ్గరికి భోజనానికి వస్తూ పోతూ విశ్రాంతి తీసుకుంటూ వెళుతూ ఉన్న సమయంలో మంచి మాట్లాడుకుంటున్నప్పుడు ఇశ్రాయేలీయులు దేవుడు ఇలాగున అద్భుతం చేశాడట. వారి ముందు ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేశాడట. ఫరో సైన్య సమూహాన్ని నీట ముంచాడట. ఇశ్రాయేలీయులు అనబడిన తన జనులను సురక్షితంగా అద్దరికి చేర్చాడట. ఈ మాటలన్నీ చెబుతూ ఉంటే ఆ మాటలన్నీ వాళ్ళకు భోజనం వడ్డిస్తూ వాళ్ళకు కావలసిన పరిచర్య చేస్తూ ఆ రూపాయి తీసుకొని జీవనాన్ని కొనసాగించే ఆమె తన దగ్గరికి వచ్చిన వాళ్ళు చెప్పుకుంటున్న మాటలన్నీ వింతలుగా చెప్పుకుంటున్న మాటలన్నీ జరిగిన వాస్తవాలు వాళ్ళు విన్న మాటలన్నీ చెప్పుకుంటా ఉంటే ఆ మాటలు తను మదిలో పెట్టుకొని పదే ధ్యానం చేస్తూ ఇశ్రాయేలీయులు దేవుడై ఉన్న యెహోవా మీద నమ్మకాన్ని ఏర్పాటు చేసుకుంది, విశ్వాసాన్ని ఏర్పాటు చేసుకుంది. తత్ఫలితంగా వేగుల వారు వచ్చినప్పుడు ఆమె ఉంటుంది, ఇదిగో మీ దేవుడు పైన ఆకాశం అందే గాని క్రింద భూమి అందే గాని అలాంటి దేవుడు లేనే లేడు. ఆయన సజీవుడైన దేవుడు, తన ప్రజలని ఆపదలలో నుంచి విడిపించిన దేవుడు అని చెప్పి ఆ దేవుని గురించి, దేవుడు చేసిన కార్యాలను గురించి తలంచుకున్నప్పుడు మా గుండెలు కరిగి నీరైపోతున్నాయి. ఇశ్రాయేలీయులకు దేవుడు తోడయ్యుండి చేస్తున్న ఆ గొప్ప అద్భుతాలను బట్టి మా గుండెలు కరిగి నీరైపోతున్నాయి అని అంటుంది. ఎంత గొప్ప విశ్వాసం అండి. ఏమండి, ఎరికో పట్టణంలో రాహాబు అనే వేశ్య ఉన్నది. ఒకడు యెరూషలేము నుండి ఎరుకో పట్టణమునకు దిగి వెళ్ళుచు దొంగల చేతికి చిక్కాడు. అక్కడ దొంగలు ఉన్నారు, దోపిడీలు చేసేవన్నారు. ఆ ఎరుకో పట్టణం మీ జీవితం, మన జీవితం.
మన బ్రతుకు. ఈ బ్రతుకు చూడటానికి, ప్రతి మనిషి చూడటానికి బహు సౌందర్యం కలిగిన వానిగా ఉంటాడు, రమ్యమైన వ్యక్తిగా, చాలా మంచివానిగా ఉంటాడు. కానీ వానిలో నుంచి ఊరే ఊటలు మాత్రం ఆత్మను నరకానికి తీసుకువెళ్ళే ఊటలండి. అవిశ్వాసం అనే అంధత్వం అండి, అన్యాయం, అక్రమం, దోపిడీ చేసే తత్వం అండి, ఆ రాహాబు అనే వేసి కొన్న ఆ పరిస్థితులండి. అంతేకాదు, దేవుని వాక్యంలో చూస్తే యెరూషలేము నుండి యెరికోకు దిగిపోతూ దొంగల చేతికి చిక్కాడు. యెరికోలో దోపిడిదారులు ఉన్నారు, దారి కాచి కొట్టేవాళ్ళు ఉన్నారు, దొంగలు ఉన్నారు, కొర ప్రాణాలతో మనుషుల ప్రాణాలను సునాయాసంగా తీసేవాళ్ళు ఉన్నారు. ఇలాంటి స్వభావం ఈ రోజుల్లో మనుషులలో విలయతాండవం చేస్తుందిగా. ఇదిగో వీటన్నిటి పరిస్థితుల యొక్క ఫలితం ఏంటనంటే ఆ మనిషి యొక్క ఆత్మ నరక పగ్గినిగొండానికి వెళుతుంది. యెరికో అని నీలో నుండి ఊరే ఓటలు, మనిషి చూడటానికి రమ్యంగా కనపడుతున్నావు, కానీ నీలో నుంచి ఊరే ఓటలు, ఈ పాపిష్టి ఓటలు ఉన్నాయే, ఇవి నిన్ను నిత్య నరకానికి తీసుకెళ్తుంది. ఓ దేవుని జనాంగమా, ఇప్పుడు ఆ నరక పగ్గినిగొండంలో నుంచి నువ్వు బయటపడాలి అని అంటే మనం చేయాల్సిన పని, దైవజనుడై ఉన్న ఎలీషా యొద్దకి ఆ గ్రామస్తులు, ఆ పట్టణస్తులందరూ వచ్చారు. వచ్చి వాళ్ళు మాట్లాడుతున్న మాట ఏంటన్నానంటే, దైవజనుడా, ఊరు మంచిదేనయ్యా, ఓటలన్నీ చెడిపోయినాయి అయ్యా, ఊరు మంచిదే, ఓటలన్నీ చెడిపోయినాయి, ఊరు పేరుకి అర్థం సువాసనే, కానీ దుర్వాసన వస్తుంది, మరణపు వాసన వస్తుందయ్యా, పేరు మంచిదే కానీ పేరుకు తగిన బ్రతుకు లేదయ్యా, ఒక అద్భుతాన్ని చేయనైనా అనంటే అప్పుడు దైవజనుడు చెప్తున్నాడు, క్రొత్త పాత్రలో ఉప్పు వేసి తీసురా. అనగా మన జీవితం మార్చబడిందిగా ఉండాలి. నరకమనే ఆ మరణపు వాసన నుంచి మనం బయటపడాలనంటే, యెహోవా కోపోద్రేకంలో నుంచి తప్పించుకోవాలనంటే, అగ్నిగుండములో నుండి మన ఆత్మలను విమోచించుకొని నిత్య జీవం అనే ఆ పరలోకంలో దేవునితో యుగయుగాలు బ్రతికే ఆ జీవితాన్ని మనం పొందుకోవాలి అనంటే బైబిల్ గ్రంథం అంటుంది, మనం మారిన మనసు కలిగిన వారిగా ఉండాలి. జక్కయ్యని ప్రభువారు పిలిచాడు, జక్కయ్య నువ్వు క్రిందికి దిగిరా, నేడు నీ ఇంట ఉండవలసి ఉన్నదనగానే ఎదురు చెప్పలేదుగా, దేవుని మాటకి విధేయుడయ్యాడుగా. యేసు ప్రభు చెప్పిన మాటకి విధేయుడయ్యి తనను సంతోషంగా ఇంటికి చేర్చుకున్నాడు. ఆయనతో నడుస్తూ నడుస్తూ ఉండగా పరివర్తన కలుగుతుంది. ప్రభువుని ఇంటికి తీసుకెళ్తున్నాడు, ఆతిథ్యం ఇవ్వటానికి తీసుకెళ్తా వెళతా ఉంటే, ఆయన అడుగు జాడలలో నడుస్తూ ఉంటే, ఆయనతో కలిసి నడుస్తూ ఉంటే కలిగిన పెనుమార్పు ఏంటో తెలుసండి. ఆయన అంటున్నాడు, బోధకుడా, ఇదిగో నా ఆస్తిలో సగం అమ్మి పేదలకి ఇచ్చేస్తా. ఇంటిలోనికి వెళ్ళారు, ఆయన పెట్టిన భోజనం రొట్టెలు తింటున్నాడు, ప్రక్కన నిలబడి అంటున్నాడు, అయ్యా మిగిలిన సగంలో ఎవని యొద్దనైతే నేను అన్యాయంగా అక్రమంగా పన్నులు వసూలు చేశానో ₹1కి ₹4 కలిపి, ధర్మశాస్త్రపు పరిస్థితి ఆయనకు తెలుసు, ధర్మశాస్త్రం యొక్క పద్ధతి ప్రకారం ఆ దోష నివారణ కలగాలనంటే ఒకని దగ్గర ₹1 నేను అన్యాయంగా తీసుకుంటే ఆ రూపాయికి ఇంకా ₹4 కలిపి ఆయనకి ఇస్తే ఒప్పుకుంటే దోష పరిహారం కలుగుతుంది. అంటే ఈయనకు వాక్యం కూడా తెలుసండి, మొత్తానికి ధర్మశాస్త్ర పద్ధతి తెలిసి ఇంతకాలం చేశాడు. ఇప్పుడు అంటున్నాడు, బోధకుడా, నేను ఎవని యొద్దనైతే అన్యాయంగా అక్రమంగా వసూలు చేశానో దానికి 1కి 4 కలిపి నేను ఇస్తాను. ఎప్పుడైతే సంపూర్ణంగా ఒప్పుకున్నాడో, ఆ పాత్ర క్రొత్త పాత్రగా మారిపోయిందో, అందులో ఉన్న చెడుగంతా వదిలిపెట్టుకున్నాడో, యేసయ్య ఎదుట ఒప్పుకొని పశ్చాత్తప్తుడయ్యాడో, వెంటనే ఆ లూకా సువార్త 19వ అధ్యాయం 10వ వచనంలో అంటాడు, ఇదిగో ఇతడును అబ్రహాము కుమారుడే, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. దేవుని జనాంగమా, క్రొత్త పాత్రగా మార్చబడింది. రాహాబు దేవుని సేవకులు చెప్పిన మాటలు హృదయంలో ఉంచుకొని ఆ హృదయం నిండా దేవుని శక్తిని ధ్యానించుకొని విశ్వాసం ఉంచింది. క్రొత్త పాత్రగా మార్చబడింది. నాశన కోపం నుంచి బయటికి వచ్చి తన ఇంటి వారిని కూడా సురక్షితంగా కాపాడుకోగలిగింది. మరి ఈ సమయంలో ఈ మాటలు ఆలకిస్తున్న మనం, యెరికో పట్టణం రమ్యమైందే, సువాసన కలిగేదని అర్థమే, కానీ మరణపు వాసన వచ్చింది. ఇప్పుడు ఆ మరణం జీవంగా మార్చబడటానికి కారణం దైవజనుడై ఉన్న ఎలీషా యొద్దకు వచ్చి మొరపెట్టుకున్నారు. నీవు నేను కూడా ఆయన ఎదుటికి రావాలి, ఆయన పాద సన్నిధికి రావాలి. దేవుడు నీకు దగ్గరలో ఉంచిన ఓ మంచి సంఘానికి, సహవాసానికి అభిషిక్తులైన దైవ సేవకులు ఉపదేశం చేస్తుంటే అందాక వచ్చి ఆ ఉపదేశాన్ని ఆలకించాలి. ఆలకించిన నీవు నీ పాపమును ఒప్పుకొని
విడిచిపెట్టి పశ్చాత్తప్తులమయ్యి ఆయన తట్టు మనం తిరిగితే, మారిన మనసు కలిగిన క్రొత్త పాత్రగా మనం చేయబడితే, అందులో దేవుని వాక్యం అనే ఆ మంచి సారవంతమైన బ్రతుకును మార్చేదానికి చోటిస్తే, అప్పుడు దేవుడు మనల్ని ఏం చేస్తాడు అనంటే మరణపు అనుభవాలలో నుంచి విడిపించి నిత్య జీవానికి వారసులనుగా చేస్తాడు. మరి ఈ దినాన శ్రేష్టమైన దేవుని మాటలు ఆలకిస్తున్నాం. ఈ వసంత దినాలలో అనేక మంది యేసుక్రీస్తు యొక్క శిలువ త్యాగాన్ని, శిలువ శ్రమలని తలపోసుకుంటూ ఉన్నారు. తలపోసుకుంటున్న మన జీవితంలో, మన బ్రతుకులో మార్పు కలుగుతుందా? పరివర్తన చెందుతున్నామా? ఇంకెంతకాలం దేవునికి దూరంగా ఉందాం? ఇంకెంతకాలం యేసయ్య ప్రేమను చులకన చేసుకుందాం? ఇదిగో ఇదే మిక్కిలి అనుకూలమైన సమయమేండి. నేడే రక్షణ దినమేండి. అనేక మంది మరణానికి హతులైపోతుంటే కొంతమంది వచ్చి దైవజనుని యొద్ద మొర్రపెట్టుకున్నారు. ఇదిగో ఇప్పుడైనా మనం దేవుని యొద్దకు వద్దాంగా, దేవుని ఎదుటకు వచ్చి ఆయన ఎదుట మొర్ర పెట్టుకుందాంగా, ఆయన ఎదుట మన జీవితాలను చక్కపరుచుకుందాంగా, మారిన పాత్రలుగా మనం మార్చబడదాం. అప్పుడు దేవుడు మనకు సమృద్ధి అయిన దీవెనని, ఆశీర్వాదాన్ని ఇస్తాడు. దైవజనుడు చెప్తున్నాడు, ఇదిగో మీరు క్రొత్త పాత్రలో ఉప్పు వేసి తీసుకురండి. వెళ్ళిపోయి దైవజనుడు వాటిని దానిలో కలపమనగా, కలిపిన తర్వాత చూస్తే అందులో మరి ఏ విధమైన మరణపు అనుభవాలు లేవు. మరణపు ముళ్ళు విరిచివేయబడింది. ఈరోజు దేవుని మాటలు ఆలకిస్తున్న దేవుని పిల్లలారా, దేవుని దగ్గరికి వద్దాం. మన జీవితాలను ప్రభువుకు అప్పగించుకుందాం. రాహాబు అనే ఆమె వేసే, కానీ యేసుక్రీస్తుకు జననం ఇచ్చిన వంశావళిలో ఆమె పేరు కూడా జాబితాలో చేర్చబడింది. కారణం ఏంటో తెలుసా? ప్రభు దగ్గరికి వచ్చి ప్రభు సేవకులు చెప్తున్న మాటలు విని వాటిని హృదయంలో పెట్టుకొని ధ్యానం చేస్తూ తలపోసుకుంది. గొప్ప పరివర్తన. ఆ పాత్ర క్రొత్త పాత్రగా మార్చబడింది. అలాగనే జక్కయ్య అన్యాయం చేసిన వాడే, అక్రమం చేసిన వాడే, కానీ యేసయ్య పిలిచినప్పుడు ఆయన వెంట నడుస్తూ, ఆయనతో కూడా నడుస్తూ, ఆయన అడుగుజాడలలో అడుగులు వేస్తూ ఉంటే పరివర్తన కలిగింది. లోనికి వెళ్ళిన తర్వాత, యెరికోలోనికి ప్రభువారు ప్రవేశించిన తర్వాత ఎంతమంది జీవితాలలో అద్భుతమైన కార్యాలని మనం చూడగలుగుతున్నాం. యెరికో లాంటి మన బ్రతుకులోనికి యేసయ్యను ఆహ్వానించుదాం. మన జీవితంలో ఉన్న అంధత్వాన్ని, మరణపు వాసనని, అక్రమాన్ని, అన్యాయాన్ని పారద్రోలుకొని ఆయన ద్వారా నిత్య జీవాన్ని పొందుకుందాం. ఆయన శిలువ త్యాగాన్ని గమనించి మన పాపాలను ఒప్పుకొని విడిచిపెట్టి ఆయనకి ఇష్టలుగా జీవించుదాం. ఆ రీతిగా జీవించటానికి ఈ దినపు ప్రభు మాటలు మనకు సహాయం చేయునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. అతి పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, జాలి కలిగిన మహోన్నతుడా, మీకు వందనాలు. ఈ దినాన మీరిచ్చిన శ్రేష్టమైన మాటల కొరకు వందనాలయ్యా. విన్న వాక్యం ప్రతి వారి వినికిడిలో ముద్రించండి బాబు. మీరు నీరు కట్టండి, ఫలింపచేయండి. విమోచన స్వరం అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మా ప్రియులను మీరు జ్ఞాపకం చేసుకోనండి. ఈ మాటలు ఆలకిస్తూ ఎవరైతే వారి జీవితాలలో వారికి ఉన్న పరిస్థితులన్నింటిలో పైకి బాగా కనబడి అందరి హృదయాలలోనైతే మరణపు వాసన లాంటి చేదు అనుభవాలు కలిగి ఉన్నారో వారి బ్రతుకులలో మీ అద్భుతమైన కార్యాన్ని చేయండి. పరివర్తన కలుగు చేయండి. నిండు దీవెనలతో నింపండి. అనారోగ్యంతో అస్వస్థతతో ఉన్న బిడ్డలని మీ గాయములందరి చేతులతో తాకి సంపూర్ణమైన స్వస్థతనిచ్చి మేలు చేయండి, సహాయం చేయండి. మీకే వందనాలు చెల్లిస్తూ వాక్యాన్ని వింటున్న ప్రతి వారికి నిండు దీవెనలు కలుగు చేసి, పరివర్తన కలుగు చేసి, నిత్య జీవానికి వారసులమయ్యే భాగ్యాన్ని దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన చేసి వేడుకొనుచు ఉన్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయ్యున్న దేవుని ప్రేమ, కుమారుడు నిజరక్షకుడై ఉన్న క్రీస్తు యేసు వారి యొక్క కృపా కనికరం, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్యమైన నిత్య సన్నిధి తోడు సహవాసం కూడిన మనకి మాటలాలకించిన ప్రతి వారికి సకల భూలోక పరిశుద్ధులకు సదాకాలము తోడయ్యండి, కృపలో వరిదెల్ల చేయునుగాక. ఆమేన్.